వెళ్ళబోతున్నాం. చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా 6 hours వెళ్ళబోతున్నాం. కార్ తీస్తున్నాం చూడండి. ఉబ్బరిస్తుందంట, జల్దీ వేసేయి అన్న. లోపల నుంచి పోతున్నాం గైస్. మన కార్లో ఎక్సెంట్ కార్లో అవుతున్నాం. పరమేష్ ని మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ పరమేష్. థ్యాంక్ యూ సో మచ్. వి విల్ కన్వే యువర్ మెసేజ్ టు వేణు. ఎట్లాగో వేణు బ్లాగ్ చూస్తాడు. ఇది బాయ్ బాయ్. బ్యాక్ టు శాండీ అండ్ సుధాకర్. సుధాకర్ ఏదైనా మాట్లాడు మన ప్రియ మిత్రుల గురించి. సందీపన వెనక టవల్ జర మంచిగా మన ముఖవాసన వస్తుంది చూడండి గైస్. ఓకే బాయ్ మరిగా. మొన్న పెట్టిన వ్లాగ్కి బాగా ఫీల్ అయ్యిండు. నువ్వు నాకు పర్మిషన్ లేకుండా వ్లాగ్ పెట్టినావు, వీడియోలు పెట్టినావు, అందరు చూసిర్రు అని అంటున్నాడు. కాబట్టి ఇవాళ ఏం మాట్లాడట్లేడు. అందుకే బయలుదేరుతున్నాము. మా ప్రియ మిత్రుడు, మా ఏంటి ఏమంటా నెక్స్ట్ చూడండి, నవ్వుతున్నాడు చూడండి. అగో చెప్పు, మాట్లాడు ఏదైనా. మా కార్ రెడీ అయిపోయింది గాయ్స్. రాకేష్ కార్ క్లీన్ చేస్తున్నాడు చూడండి. అట్లుంది గాయ్స్. వేణు పెళ్లిలో సుధాకర్ లొల్లి మీరందరూ చూడాలి మళ్ళీ మళ్ళీ. ఒప్పుకున్నావు కదా, అదే ముందు ఒప్పుకోవచ్చు. ఈ టెండ్ వస్తుంది, సుధాకర్ కాదు వస్తుంది. సుధాకర్ వీడియో వస్తుంది. ఆడే అది వీడ సుధాకర్కి ఏమో అంటుకుంది. గలీజుకున్నాం ఫ్రెండ్స్ గైస్. సుధాకర్ అందంగా ఉంది పాపం. మేము గలీజుకున్నాం. పాపం ఎందుకు, నేను నీతి గలీజుకున్నా నేను. వీడియో చూడండి బ్రదర్స్ అండ్ బ్రదర్స్. మనము గగన్ మెస్కి వచ్చినాం బ్రదర్స్. ఇప్పుడు మంచిగా మెస్లా కొంచెం అన్నం తిని మళ్ళీ మా తిరుగు ప్రయాణం పెళ్ళికి పోతుంది. కాబట్టి ఇప్పుడు మెస్కి వెళ్తున్నాం. సుధాకర్ ఫస్ట్ దిగాడు. మీల్స్, టమాటా చట్నీ, ఎగ్ కర్రీ, అదేంటది చెకోడి కాదు, పేరేం ఫ్రై, పప్పు, గోకరకాయ, రైస్. చాలా బాధగా ఉంది. నేను పెట్టే మీల్స్ పెట్టే బడ్జెట్ బిర్యానీ ఉంటుంది. కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినాము, కానీ ఏదో అయింది. అంటే బాగా తప్పుకోలేక సుధాకర్ మాకు ఛాయ్ పంపించడానికి ఇలా తీసుకొచ్చింది. నేను వెంటనే అనుకున్నావా? నిజమేనా? వెంటనే అనుకున్నా సుధాకర్ అసలు మమ్మల్ని ఏం పట్టించుకుంటలేడు. మీల్స్ రివ్యూ ఎలా ఉంది? అట్టు 5 స్టార్కి ఎన్ని స్టార్లు ఇస్తాయి? 0 స్టార్. మీరు 0. వైట్ హెయిర్, కైకి 0 ఇస్తాం. వైట్ హెయిర్ ఇస్తాడు. ఓకే, కాఫీ టైం. అడ్రస్ ఫిల్టర్ కాఫీ టైం. సుధాకర్ మద్రాసుకి వచ్చినాం. అందులో పొరగానే చాలా నవ్వేట్టు అట్లా ఆగాల అట్లా తీసానా ఎన్నిసేపు కదా ఇక
తీసిండ్రు ఇందాక. హాయ్ గైస్, మేము ఒక మంచి లొకేషన్కి వచ్చాము. పెళ్ళికి పోయే దారిలో ఒక మంచి లొకేషన్కి వచ్చాము. కొబ్బరి తోటలు ఉన్నాం గైస్. ఇప్పుడే 2-3 కొబ్బరి బొండాలు తాగి ఫొటోస్ వీడియోస్ దిగుతున్నాము. కొబ్బరి బొండాలు అయితే న్యాచురల్గా సూపర్ ఉన్నాయి, టేస్ట్ బాగుంది అసలు. ఏ బిస్కెట్ చూడండి, లొకేషన్ చూడండి. సర్పాలు ఉంటాయి, జాగ్రత్త. కిందికి కాటేస్తుంది. వెనకాల పెద్ద సర్పం ఉంది, నాగుపాము ఉంది. యూపీఎండి ఒకసారి, నాగుపాము ఉంది వెనకాల. అదో నాగుపాము పొదలా పోతుంది. వీడే, నేను కాదు. ఇట్లుంది గైస్ లొకేషన్. అది ఇట్లా జూమ్ చేసినా కూడా మస్తు క్లారిటీ వస్తుంది. This was possible in 2 months, past month and this month. Why? ఇద్దరు రావాలి. టెంపరేచర్ గాలి కూడా 17 హైకల్. లైట్ కి బ్లింక్ అవుతా, ఇట్స్ బ్లింకింగ్. ఇందాక నేను మొత్తం కింది కనుకొని వచ్చి నాకు చూసి మొత్తం మార్గాలు కనిపిస్తుంది. అట్లా కింద ఉంది బాగా ఇక్కడ చిన్న పెళ్లి కొడుకు తమ్ముడు. భార్యాభర్తలకు అతడు ఆఫీస్కి వెళ్ళొచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ చెప్పేదంట రోజు, ఒరే నువ్వు ఆఫీస్కు పోగానే నీ భార్య రోజు జీవితకాలం అంతరుడైన వాక్యంలో నడుస్తున్నట్టుగా, ఆ వాక్యం వెలుగులో నడుస్తున్నట్టుగా తండ్రి మీరే కార్యం చేయమని వేడుకుంటూ సమస్త మహిమంతా ప్రభావానికి ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భార్యకు బాగాలేక పుట్టింటికి తరువాడు. అలాగ చేయొద్దు. నీ సొంత శరీరంలాగా నీ భార్యను ప్రభావతిని మీరు ప్రేమించి చూసుకోవాలి. ఓకేనా? మంచిది. నీ ప్రమాణము దేవుడు దీవించినట్లు మరలా ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో మీ సన్నిధిలో మీ బిడ్డలు పరిశుద్ధులు అనేక మంది చేరు వచ్చిన ఈ సందర్భంగా వీరిద్దరు ఒకరితో ఒకరు చేసిన ప్రమాణములు మీరు విన్నారు, మీరు దీవించారు. ఆ ప్రమాణము ముద్రించి అలాగే వారు చేసిన ప్రమాణం నిలుపుకొని కాపాడుకొని కుటుంబ జీవితంలో సాగునట్లు కృప చూపమని నేను సమ్మతిస్తున్నాను.
అయ్యా లీమా మేరీ దంపతులు గారు, ధరావత్తు సైదా లేటు కొన్ని దంపతుల యొక్క కుమారుడు వేణు కుమారుని మీకు అల్లునిగా చేసుకోవడానికి, అనగా మీ కుమార్తెకు భర్తగా చేసుకోవడానికి మీరు సమ్మతిస్తున్నారా? సమ్మతిస్తున్నాము. మరి అబ్బాయి కుడి చేయి పట్టుకొని మీరు ఇలా, ఈ కలుపబడిన చేతులు ఎప్పుడూ విడిపోకుండా జీవితాంతము కలిసి అన్యోన్యంగా, కుమార్ ప్రభావతి అన్యోన్యంగా కలిసి ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. వేణు కుమారుడు అను నేను, ప్రభావతి అను నిన్ను, ఇది మొదలు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కళ్ళాకుండా చూస్తున్నావా అమ్మాయిని? గుడ్ గుడ్, ఇద్దరు బాగున్నారు అదంట. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధమైన వివాహ స్థితిలో కూడి ఉండుటకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామమున నీతో ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశావు కుమార్? మిస్టర్ కుమార్ వెరీ గుడ్. ఎంతకాలం? జీవితాంతం. ఓకే, నీ ప్రమాణము దేవుడు దీవించుగాక. అమ్మా మైక్ మౌత్. మీరు కూడా కన్నాపకుండా అబ్బాయి వైపు చూస్తూ ప్రమాణం చేయండి. ప్రభావతి అను నేను, కుమారు అను నిన్ను, ఇది మొదలు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున పరిశుద్ధమైన వివాహ స్థితిలో కూడి ఉండుటకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీ పెళ్లి భార్యనుగా ఉండును. ఈ చొప్పున జరిగింపునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీతో ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసేవమ్మా? వేణుకుమార్. ఎంతకాలం? మధ్యలో ప్లీజ్ రిమూవ్ ద వెయిట్. ఏమైనా కూడా చూసేవా? ఇప్పుడే చూస్తావా? ముసుగు తీసి ఏమో చూసావా? ఆడ చూసి రెండు చూపులోనా? వెరీ గుడ్, చాలా సంతోషం. భార్యగా చేసుకోవడానికి ప్రమాణం చేశావు. మరి అమ్మాయి నీ భార్య, నీ ఆస్తిలో, నీ సమస్యలో బాల్యభాగస్వామి కావడానికి ఏమైనా వస్తువు తీసుకొని వచ్చావా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి? మంగళసూత్రం. మరి తీమైతే మంగళసూత్రం తీసుకురండి. ఇది ఇప్పుడు
వేణుకుమార్ ప్రభావతిని తన పెళ్లి భార్యగా చేసుకోవడానికి గుర్తుగా ఈ మంగళసూత్రమును అమ్మాయి మెడలో అలంకరించి తన భార్యగా తన సమస్తము మీద అధికారిగా చేసుకోవడానికి ముందుగా మంగళసూత్రమును అలంకరిస్తున్నాడు. బట్ మూడు విషయం దేవరని దీవెనలు మ్యారేజ్ అయిపోయింది గాయ్స్. లోపలికి వెళ్తున్నాం వేరే మీట్ అవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్కి. వాళ్ళ మామ 20 నిమిషాలు అన్నాడు కదా. अरे तीन नीला हो रही
ఫుడ్ ఐటమ్స్ చికెన్ బిర్యానీ, పన్నీర్, చికెన్ ఫ్రై, రోటీ, మటన్ కర్రీ, స్వీట్, గైస్ బ్రదర్స్ అండ్ బ్రదర్స్ ఫుడ్ తిన్నాము. ఏకదమ్ ఉంది ఫుడ్. 5కి 5 స్టార్. చాలా బాగుంది, సూపర్. చాలా వెరైటీస్, ఐస్ క్రీమ్స్, రోటీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బిర్యానీ, ఐస్ క్రీమ్, ఇంకా స్వీట్ ఏదో ఉన్నాయి, డబల్ కా మీఠా, స్వీట్, ఐస్ క్రీమ్. దాకా ఫుడ్ ఎట్లుంది? గైస్ పెళ్ళి అయిపోయింది, మస్తు అయింది పెళ్ళి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుని దయ వల్ల, కృప వల్ల పెళ్ళి సూపర్ అయింది. మన శాండీ డ్రైవింగ్ చేస్తున్నాం. గోయింగ్ టు హైదరాబాద్కి రిటర్న్ అయినాం. పెళ్ళి అయిపోయింది, హైదరాబాద్కి రిటర్న్ అయినాం గైస్. పన్వేల్లా ఇరుక్కోపోయినాం, మెల్లగా వస్తున్నాము. పోయేటప్పుడు వేరే రూట్లో చక్కగా వెళ్ళిపోయాము, కానీ ఇప్పుడు ఈ రూట్లో నుంచి పోవాలంటే చాలా కష్టతరంగా ఉంది, కష్టతరంగా ఉంది. ఎదురుగా వచ్చేవాళ్ళు లో బీమ్ ఇవ్వట్లేదు, హై బీమే దీంతో వస్తున్నారు గైస్. ఏం చేయమంటాం చెప్పండి. ఓకే గైస్, మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాం. బాయ్ గైస్. కేమ్ టు హైదరాబాద్. పండుకోండు ఇక్కడిది పట్టుకోండు. మా పప్పు బాబు వాడు. అవును